చేస్తున్నాం. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు వారి శ్రీమతి రమా మేడం గారు, వారి బిడ్డ సింధు గారు కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు తీసుకొచ్చి సహకారాన్ని ఒకసారి గుర్తించుకోవాలి. సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లను వేయించండి. నమస్కారం అండి. ఈరోజు 42వ వార్డులో ర్యాలీ జరపడం చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ ప్రతి ఇంటిలో ప్రతి మహిళని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కలుసున్నాను. వాళ్ళందరూ మన అనే భావంతో ప్రతి ఒక్కళ్ళు రావటము, చూడటము, గమనించటము, తర్వాత వాళ్ళ యొక్క అష్యూరెన్స్ని, తర్వాత వాళ్ళు మీకే మేము ఓట్ వేస్తాము అన్నదాన్ని చేతులు ఊపటం ద్వారా వాళ్ళ చిరునవ్వుతో కొంతమంది వచ్చి కలవటంతో ఆ రకంగా వివిధ రకాలుగా లేడీసు మాకు వాళ్ళ యొక్క సపోర్ట్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొత్తం ఖచ్చితంగా నారాయణ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రత్యేకించి ఈ ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఎక్కువ ముస్లిం యువకులు ఫ్యామిలీస్ ఉన్నాయి. తప్పకుండా వారందరి సపోర్టు నారాయణ గారికే అని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఖచ్చితమైన అష్యూరెన్స్ ఉందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింధురా నారాయణ. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 42వ వార్డులో, నెల్లూరు నగరంలోని 42వ వార్డులో ఇక్కడున్న 28 వార్డుల యొక్క టీడీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేయడం అన్నది మా నాన్నగారితోనూ మా అమ్మగారితోనూ చేయడం అన్నది జరుగుతోంది. అయితే ఈ వాతావరణం ఎలా ఉందంటే అందరూ నన్ను ఒక అమ్మ అనో, పాప అనో, లేకపోతే అక్క అనో పిలిచి చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మీకు తెలుసు 42వ వార్డులో మెజారిటీ ముస్లిమ్స్ సోదరులు సోదరీమణులు ఉంటారు. అయితే చాలా రూమర్స్ ఉన్నాయండి. ఎక్కడ బీజేపీతో టైఅప్ వల్ల వీళ్ళకేమన్నా చేయాల్సిన పనులు చేయకపోతారా అని. కానీ నేను ఒకటే చెప్తాను, 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా టీడీపీ బీజేపీతో టైఅప్లో ఉంది. కానీ నారాయణ గారు ఎన్ని పనులు మన నగరానికి చేశారో, స్పెషల్లీ ముస్లిం సోదరులకు సోదరీనది మనకు తెలుసు. అది ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయడం కానివ్వండి, ఘోష హాస్పిటల్కి పునాదులు కానివ్వండి, లేదా విమెన్ కాలేజ్, ఎక్స్క్లూజివ్గా విమెన్ కాలేజ్ని స్టార్ట్ చేయించడం కానివ్వండి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎక్స్క్లూజివ్గా విమెన్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయించడం కానివ్వండి. అన్ఫార్చునేట్లీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు ఒక రెస్టారెంట్గా మార్చారని ఈరోజు విన్నాను. అది చాలా ఘోరమైన విషయం. ఆడవాళ్ళు స్పెషల్లీ ముస్లిం విమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి అని, వాళ్ళకి చదువు స్కిల్స్ ఇవ్వాలన్న నారాయణ గారి కోరికని, నారాయణ గారి ఇనిషియేటివ్ని ఇంతగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే ఒక షాదీ మంజిల్ అవనియండి, మేము స్టార్టింగే ఈ ర్యాలీ షాదీ మంజిల్ నుంచి స్టార్ట్ చేశాము. అదొక 6 crores పైగా పెట్టి నారాయణ గారు కట్టించారు టీడీపీ టైంలో. అలాగే బారా షాహీద్ దర్గా కానివ్వండి, లేకపోతే మటన్ షాపులు కానివ్వండి, ఇలా స్పెసిఫిక్గా ఈ ముస్లిం కమ్యూనిటీకి కూడా ఎంతో పనులు చేశారు. అలాంగ్ విత్ మన అందరికీ చేసే పనులాగా ఇట్ కుడ్ బి నెక్లెస్ రోడ్ ఆర్ పార్కులు, లేకపోతే పక్కా ఇల్లు, అన్నిటితో పాటు స్పెషల్గా ఈ ముస్లిం కమ్యూనిటీకి ఇన్ని పనులు చేశారండి. ఇవన్నీ గుర్తించే ఈరోజు ప్రజలు మేము ఈ వార్డులో తిరుగుతుంటే నేను ఇందాక చెప్పినట్టు నన్ను పాప అను, అమ్మ అను, అక్క అను పలకరించి ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ జోష్తో మేము డెఫినెట్గా ఈ ర్యాలీలని, ఈ క్యాంపెయిన్ని కంటిన్యూ చేస్తాము. డెఫినెట్గా ఈసారి వచ్చేది టీడీపీయే. నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.